హిల్స్ బైపోల్ నామినేషన్ల స్క్రూటినీ ప్రారంభమైంది. సాయంత్రం వరకు నామినేషన్ల పరిశీలన కొనసాగే అవకాశం ఉంది. భారీగా నామినేషన్లు రావడంతో వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలన తర్వాత వ్యాలిడ్ నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించనున్నారు. ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 తుది గడువుగా ఉంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రోజు చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. దాదాపు 300కు పైగా నామినేషన్లు ఉన్నటువంటి నేపథ్యంలో వాటి అన్నింటినీ ఒకటొకటిగా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. చాలా మంది అభ్యర్థులు కూడా ఇప్పుడే ఒకరొకరుగా అందరూ వస్తున్నారు లోపలికి వెళ్లేందుకోసం. మనం చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా చాలా పోలీసులు, అదేవిధంగా ఇక్కడ స్క్రూటినీకి వచ్చేటువంటి అభ్యర్థులతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఒకరొకరి ఐడెంటిటీ కార్డ్స్ కానీ అవి కానీ పరిశీలించి వాళ్ళను లోపలికి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వివిధ వర్గాల నుంచి మనం చూస్తే ఒకవైపు విద్యార్థులు, మరొక వైపు నిరుద్యోగులు, మరికొంతమంది రైతులు, వీళ్ళందరూ కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి వాళ్ళను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటూ వాళ్ళని లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. పరీక్షిత్ రెడ్డి, మీరు నామినేషన్ వేశారు కదా సార్, ఏ అంశం, ఏ కాజ్ ఆధారంగా నామినేషన్ వేశారు? రైతులు వచ్చారు, నిరుద్యోగులు వచ్చారు, అదేవిధంగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఏ కాజ్ కారణంగా నామినేషన్ వేశారు ఈ ఎన్నికల్లో? నమస్కారం అండి, నా పేరు పరీక్షిత్ రెడ్డి. అయితే నా కారణం ఒకటే అండి, నేను రైతుని కాదు, నిరుద్యోగిని కాదు, నేను ఒక అడ్వకేట్ని. నేను ఈ ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన గుత్తాధిపత్యం చేస్తున్న పార్టీలపై 8 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాను. ఇది నా 4వసారి నేను నామినేషన్ వేయడం. తప్పకుండా నా అజెండా ఒకటే, పార్టీల హవా తగ్గాలి, మళ్ళీ సత్తా ప్రజలకు చేరువ కావాలి. ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఒక్కసారి వేకప్ అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఒక బై ఎలక్షన్. పవర్లో ఉన్న వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడరు. అలాగే అపోజిషన్ వాళ్ళు, వాళ్ళకి పవర్ లేదని చెప్పేసి వాళ్ళు ఏమీ చేయరు. ఇది ఒక సువర్ణ అవకాశం అండి, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎన్నుకోవడానికి. అదే ప్రయత్నంగా మేము ప్రజల ముందుకు వస్తున్నాము, మా అజెండాతో ముందుకు వస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ నామినేషన్లో చాలా నామినేషన్లు వచ్చాయి, వందల సంఖ్యలో అభ్యర్థులు వచ్చి నామినేషన్ వేశారు. ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందని మీరు అనుకుంటున్నారు ఒక అడ్వకేట్గా? సార్, ఇది సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్ ఉంది సార్. చాలా మంది అసమ్మతితో ఉన్నారు. ప్రభుత్వం పైన అంటారా, లేకపోతే గత ప్రభుత్వాల పైన అంటారా? నిరుద్యోగ సమస్య ఉంది కదా, నిరుద్యోగ సమస్య పైన ప్రజల్ని మనం పనివంతుల్ని చేస్తుంటే వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ ప్రాకులాడే పరిస్థితి లేదు కదా. వాళ్ళు చక్కగా వాళ్ళకు ఒక ఎంటర్ప్రైజింగ్ కానీ, స్కిల్ కానీ, ట్రైనింగ్ కానీ ఇచ్చుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా నిలబడేవారు. అలాంటి పాలసీ మనం తీసుకురావాలి. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ల్యాండ్ గ్రాబ్, కొత్త పాలసీ అంటారు, ల్యాండ్ గ్రాబ్ అంటారు, మళ్ళీ హెచ్ఏఎం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అంటారు, మళ్ళీ దాంట్లో ల్యాండ్ గ్రాబే. ఇలా చేసి ప్రజల దగ్గర నుంచి ఆస్తులు లాక్కోవడము ఇదే పరిస్థితి. తప్పకుండా పార్టీల బయట నుంచి ఎవరైనా వచ్చి ఒక ఇండిపెండెంట్ ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందన్న సదుద్దేశంతో మేము వచ్చాము సార్. ఇది మనం చూస్తున్నాం, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అడ్వకేట్లు కానీ, అదేవిధంగా ప్రొఫెషనల్స్కు వివిధ రూపాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మనం చూడొచ్చు, మహిళలు కూడా నామినేషన్ వేసినటువంటి వాళ్ళు తమకు సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని వాళ్ళు చూపించి తమ నామినేషన్ బరిలో ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకోసం తమకు సంబంధించినటువంటి పత్రాలన్నింటినీ కూడా చూపించేందుకోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అవి చూసి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళను లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ఈ ప్రక్రియ మరికొద్ది టైం అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. లోపలికి పిలిచినటువంటి వాళ్ళను ఒకరొకరిగా లోపలికి వాళ్ళను పంపుతున్నారు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా స్క్రూటినీ ప్రక్రియ ప్రారంభం అయ్యేందుకోసం అవసరమైనటువంటి చర్యలను అయితే ఇటు పోలీసు విభాగం తీసుకుంటుంది. మరొక వైపు మనం చూస్తే భారీగా నామినేషన్లు ఉన్నాయి. ఎక్కువ మంది ఇక్కడికి నామినేషన్ల కోసం రావడం జరిగింది. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అభ్యర్థి, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు. మేడం, ఏ విధంగా ఉంది నామినేషన్ల ప్రక్రియ, ఎట్లా చూస్తున్నారు? ఎక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి కదా. మనం చూడొచ్చు, వీళ్ళందరూ కూడా నామినేషన్ల ప్రక్రియ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే వచ్చినటువంటి అభ్యర్థులను అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వాళ్ళని లోపలికి పంపడం జరిగింది. చాలా మంది వివిధ వర్గాల నుంచి నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, మీరు ఎప్పుడు నామినేషన్ వేశారు? ఏ అంశం ఉద్దేశంగా మీరు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు?
నేను మొదటి రోజునే 13వ తారీఖు నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా నామినేషన్ వేయడానికి కారణం ఈ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మా గిరిజన లంబాడీలకి ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వనందుకు దాని మీద నేను నామినేషన్ వేయడం